హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ది హిందూ న్యూస్ పేపర్ ఎలా చదవాలో చెప్తాను. సో బేసికల్గా యూపీఎస్సీకి ఎవరైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటే మనం న్యూస్ పేపర్ అనేది డైలీ చదవాలన్నమాట. సో వీ హ్యావ్ టూ న్యూస్ పేపర్స్, ది హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఈ రెండిట్లో ఏం వాడినా పర్వాలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటంటే ఈ మధ్యన యూపీఎస్సీకి రిలేటెడ్ కంటెంట్ చాలా ఎక్కువ పెడుతున్నారు అండ్ కొంచెం మార్కెట్లోకి వెళ్దామనేసి చాలా మంచి ఆర్టికల్స్ రాస్తున్నారనమాట. సో ది హిందూ కన్నా ఇంకా బెటర్గా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. బట్ మాకైతే హార్డ్ కాపీ వచ్చేసి హిందూ తప్ప ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇక్కడికి వేయట్లేదు. సో నా దగ్గర అయితే ఇప్పుడు వైజాగ్ ఎడిషన్ ఉందన్నమాట. సో బేసికల్గా నేను 2018లో ఫస్ట్ టైం యాక్చువల్గా బీటెక్ జాయిన్ అయినప్పుడు న్యూస్ పేపర్ చదివేటప్పుడు నాకు అసలు హిందూ న్యూస్ పేపర్ మా లైబ్రరీలో చూసి ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదనమాట. అండ్ ఇప్పుడు 2025లో నేను చూసుకున్నట్టయితే హిందూ పేపర్ నాకు జస్ట్ 45 minutes అంతే, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇంకా నేను డీటెయిల్గా ఒకవేళ స్టడీ చేసి ఇంకా ఏదైనా కాన్సెప్ట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ నా ఓన్ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి నేను టైం స్పెండ్ చేస్తే తప్ప జస్ట్ న్యూస్ పేపర్ని అలా చదవడానికి అయితే మటుకు అంతకన్నా ఎక్కువ టైం నాకు పట్టదనమాట. సో ఎక్కువ స్టడీ చేస్తే 2 hours లేదంటే 45 minutes. సో 50 minutes to 2 hours అయితే మనం న్యూస్ పేపర్ని కవర్ చేసుకోగలుగుతాం. సో ఇంకా త్వరగా కూడా చేయొచ్చు. ఆ రోజు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఇవ్వకపోతే వితిన్ 30 minutes ఆల్సో వీ కెన్ ఫినిష్. సో నాకు ఎర్లీ మార్నింగ్ 8కి అలా వచ్చేస్తాను న్యూస్ పేపర్. సో ఫస్ట్ తీసుకున్న వెంటనే హైలైట్స్ అన్నీ చదివేస్తాను అనమాట. సో హైలైట్స్ అన్నీ చదివి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏమి ఇచ్చారు అనేసి వాటిని అయితే ఈవినింగ్ అంటే త్రూ అవుట్ ద డే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. బట్ హై లెవెల్ నేనైతే స్కిమ్ త్రూ అవుతాను అనమాట వచ్చిన వెంటనే. జస్ట్ అదొక హ్యాబిట్ అనమాట నాకు. ఓకే, సో న్యూస్ పేపర్ ఎలా చదవాలి అంటే నాకు చాలామంది ఏం చెప్పారంటే న్యూస్ పేపర్ 2 hours చదవాలి, ఇంకా ఇలా చదవాలి అవి చదవాలి అని వీడియోస్ అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అందరూ చెప్పని నిజం ఏంటంటే మీకు న్యూస్ పేపర్ చదవాలి అంటే ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేకుండా న్యూస్ పేపర్ మీరు చదివినా కానీ మీకు అసలు ఏం అర్థం కాదని నా అభిప్రాయం. సో ఫండమెంటల్స్ అనేవి బాగుండాలి న్యూస్ పేపర్ చదవడానికి. ఫండమెంటల్స్ ఉన్నప్పుడే మనకి కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఈనాడు పేపర్, సాక్షి పేపర్, వాటెవర్, ఆంధ్రజ్యోతి, మన తెలుగు న్యూస్ పేపర్స్కి కంపేర్ చేస్తే హిందీ న్యూస్ పేపర్ అనేది చాలా డిఫరెంట్. సో ఇక్కడ ఎడిటోరియల్స్ కానీ ఒపీనియన్ పేజెస్ కానీ చూస్తే అవి ఎంత అకాడమిక్గా ఉంటాయంటే స్కాలర్స్, రీసెర్చర్స్, అంబాసిడర్స్. ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది, దువ్వూరి సుబ్బారావు గారు, ఆయన గవర్నర్గా చేశారు ఆర్బీఐకి అండ్ అలాగే ఫైనాన్స్ సెక్రటరీ కూడా. సో అలాంటి మేధావులు రాస్తుంటారు. సో అలాంటి ఆర్టికల్స్ అంత సంపుటి మనకి వేరే దగ్గర దొరకదు. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ మ్యాటర్ అని నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ లేకుండా మనం న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటే మనకు అసలు ఫస్ట్ అర్థం కాదు. ఒక్కొక్క ఆర్టికల్ చదవడానికి ఎందుకు అంత టైం పడుతుందంటే ఫస్ట్ నాలెడ్జ్ లేకపోవడం. సో అది ఫస్ట్ పాయింట్. ఐ వాంట్ మేక్ ఇట్ మోర్ క్లియర్. ఐ వాంట్ ఎంఫసైజ్ ఆన్ దాట్. మీకు నాలెడ్జ్ ఉందంటే మీకు న్యూస్ పేపర్ డైలీ చదువుతున్నారంటే నిన్నొచ్చింది ఇవాళ రిపీట్ అవుతుంటే ఐ టాక్ ఆల్ దాట్ హియర్. సో ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ ఫండమెంటల్స్ అన్నీ కూడా జియోగ్రఫీ. ఇప్పుడంతా కూడా ఎర్లీ మాన్సూన్ వచ్చిందని న్యూస్లో ఉంది. సో జియోగ్రఫీ ఫినామినస్ మీకు తెలియాలి. సో మాన్సూన్ ఏంటి, అది ఈక్వటోరియల్ వెస్టర్లీస్, ఇంకా ఈ ట్రేడ్ విండ్స్ ఎట్లా ఈక్వేటర్ని దాటి వస్తాయి, దానివల్ల మాన్సూన్ ఎలా క్రియేట్ అవుతుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి అంత తెలియందే మీరు జస్ట్ అవి అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఎకానమీ. వాటెవర్ మన ఎకానమీ చదువుతామో ఎకానమీ బేసిక్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి ఇందులో బిజినెస్ పేపర్ అనేది అర్థమవుతుంది. అవన్నీ లేకుండా మనం ఎంత చదివినా కానీ మనకి ఏ అర్థం కానట్టే ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం అనేది ఇంగ్లీష్ కాదు, టర్మ్స్ రాకపోవడం కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కంటెంట్ అని నేను అంతే ఫీల్ అవుతున్నా. సో దట్ వాస్ ద గ్యాప్. నాకు క్లియర్ అయ్యింది లాస్ట్ 2 attemptsలో కొంచెం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇవాళ న్యూస్ పేపర్ జనరల్గా నేను వచ్చింది ఎలా చదువుతానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మెయిన్గా మనకు వచ్చిన ఆర్టికల్ ఫస్ట్ పేజ్లో మనకి హిందూ న్యూస్ పేపర్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 18 pages ఉంటాయి. ఈ 18 pagesలో ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి హెడ్లైన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మేజర్ అన్ని ఈవెంట్ ఏదైతే లాస్ట్ డే జరిగిందో అదంతా కూడా ఫస్ట్ హైలైట్ చేసి చూపిస్తారు. సో నిన్న ఇక్కడ ఏం చూసామంటే మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ట్రంప్ యాజ్ యూఎస్ కోర్ట్ బ్లాక్స్ టారిఫ్స్ అని ఉందన్నమాట. అంటే దీని బ్యాక్గ్రౌండ్ తెలిసిందనుకోండి, ఇది పాస్ట్ 2-3 daysగా న్యూస్లో వస్తూనే ఉంది. సో ఇవాళ ఇది హెడ్లైన్స్కి వచ్చిందనమాట. సో మెయిన్ పేపర్లో వచ్చింది కవర్ పేజ్లో. అంటే
ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ టుడే అని. సో నాకు పాస్ట్ 2 days నుంచి ఏం జరుగుతుంది నేను ఫాలో అప్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే ఓకే యూఎస్ కోర్ట్ ఏదైతే ఉందో, కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది అనమాట. సో యూఎస్లో ఒక యాక్ట్ ఉంది, IEEPA అని. ఆ యాక్ట్ ప్రకారం ప్రెసిడెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ లేవు. అన్లిమిటెడ్ వితౌట్ బౌండరీస్ ఎంత పడితే అంత టారిఫ్స్ అన్ని కంట్రీస్ మీద వేసే హక్కు, అధికారం, అథారిటీ అనేది ప్రెసిడెంట్కి లేదు అని కోర్ట్ అయితే చెప్పేసింది, కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేసి. సో ఇది మనకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, దీని గురించి మనం ఎక్కువ చదవాల్సిన పని లేదు. బికాస్ ఐ నో దిస్ ఇన్ఫర్మేషన్ బికాస్ పాస్ట్ నిన్న వచ్చింది, మొన్న వచ్చింది. సో 2-3 days నుంచి ఫాలో అప్ అవుతున్నాను కాబట్టి ఇవాళ జస్ట్ ఓకే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని తేల్చేసింది అనమాట. అండ్ ఐ జస్ట్ స్కిమ్ త్రూ ఇట్. ఓకే, ఇందులో నాకు కావాల్సిన పాయింట్స్ అంటే గుర్తుపెట్టేసుకోవాల్సిన పాయింట్స్ ఏవి కూడా లేవు. బట్ జస్ట్ ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్, జస్ట్ చదివేసి ఓకే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, సమ్ న్యూస్ అంతే, అక్కడ వరకే. యూఎస్ కోర్ట్ ఏదైతే దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి కొట్టేసిందో, సో ట్రంప్ ఏం చేశారంటే ఇంకా హయ్యర్ కోర్టుకి వెళ్ళి దీన్ని అపీల్ చేసుకుందాం అని చెప్తున్నారు. అండ్ ఆల్సో హీ మెన్షన్ ఇట్ యాజ్ ఎ బ్లాటెంట్లీ రాంగ్ రూలింగ్ అనమాట. సో అది ఇక్కడ న్యూస్ అంతటి వరకే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇక చూసుకున్నట్టయితే వచ్చేసి హిందూలో ఫస్ట్ 2 papers మనకి లోకల్ న్యూస్ ఉంటుంది, విశాఖపట్నం పేపర్ కాబట్టి ఇది విశాఖపట్నం అండ్ రీజనల్ న్యూస్ ఉంటుంది, నేను చూడను. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ 4th పేపర్లో ఆంధ్రప్రదేశ్, 5th పేపర్లో సౌత్ అని ఉంటుంది అనమాట. సో సౌత్ రీజన్లో అన్ని చెప్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 papers పొలిటికల్ న్యూస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ హైలైట్స్లో చెప్పారు, నాయుడు కాల్స్ ఫర్ ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అని. సో అండ్ అలాగే వచ్చి చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా ఏపీ రిలేటెడ్ వాట్ ఎవర్ న్యూస్ అంతా, రెయిన్స్ గురించి అండ్ ఇంకా ఏవైనా న్యూ ఈవెంట్స్ ఏవైనా అయితే వాటి గురించి, అండ్ అలాగే ఎక్కువ పొలిటికల్ న్యూస్ ఉంటుంది. సో ఐ డోంట్ రియల్లీ లుక్ ఇన్ టు దిస్ పేపర్ అన్లెస్ దెర్ ఈస్ ఎ వెరీ వెరీ రియల్లీ ఇంపార్టెంట్. సో సౌత్కి వచ్చాం. సో సౌత్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా 5th పేపర్. సో మోస్ట్లీ మనకు వచ్చేసి పేపర్ 8 నుంచి స్టార్ట్ అవుతాయి. 8, 9, 10, 11, 12 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అనమాట. సో సౌత్ పేపర్కి వచ్చి చూసుకున్నట్టు ఇందులో ఏం చెప్పారు, రీసెంట్గా సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసింది, ఒక రెజల్యూషన్ పాస్ చేసి 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని అండ్ అలాగే హైకోర్ట్ జడ్జెస్ 21 హైకోర్ట్ జడ్జెస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. సో దాని గురించి ఒక ప్రోగ్రెస్ అనమాట. దాంట్లో ఇంకేమైందో ఇవాళ చెప్తున్నారు, అదొక న్యూస్ ఉంది. ఇంకా కింద యాడ్స్ ఉన్నాయి, దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీ యాడ్స్ ఆల్సో. నా ఇంపార్టెంట్ పేపర్ వచ్చేసి మనకి ఎడిటోరియల్ పేపర్ అనమాట. సో ఈ ఎడిటోరియల్ పేపర్లో మనం చూసుకున్నట్టయితే ఇవాళ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. సో దువ్వూరి సుబ్బారావు గారు మనకి ఆర్టికల్ రాశారనమాట. సో హీఈస్ యాజ్ ఐ సెడ్ హీఈస్ ఎ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ అండ్ ఫార్మర్ RBI గవర్నర్. అండ్ ఇందులో ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు యూపీఎస్సీలో ఎస్ఏస్ రాసేటప్పుడు ఆర్ నీ ఆన్సర్స్ రాసేటప్పుడు నీ వ్యూస్ని, అంటే ఏ వ్యూస్ అయితే చెప్పాడో ఆ సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్తుందంతా కూడా ఆంధ్రాకి స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇస్తే బెటర్, స్పెషల్ స్టేటస్ ఎలాగే ఇవ్వలేదు కాబట్టి అని ఆంధ్ర గురించి చెప్తున్నారనమాట. అలాగే ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఆంధ్రాకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడంలో కొంచెం నెగ్లెక్ట్ చూపించింది. ఇప్పుడైనా సరే 15th ఫైనాన్స్ కమిషన్ కొంచెం ఆంధ్రాకి డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఇస్తే బెటర్ అనేసి ఈయనైతే కొంచెం ఆయన ఒపీనియన్ చెప్పాడనమాట. సో ఆ ఒపీనియన్ని మీరు ఇన్కల్కేట్ చేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్గా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇది మీ ఆన్సర్స్లో కూడా ఇలాంటి పాయింట్స్ మీరు ఈ పాయింట్కి, అంటే ఈ కాంటెక్స్ట్లో, ఈ సిచ్యువేషన్లో ఇది ఏదైతే ఉందో ఈ టాపిక్కి ఇలా ఒక ఒపీనియన్ అంటే మీరు ఫామ్ చేసుకోవాలి అని మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎడిటోరియల్లో ఒపీనియన్స్ అనేవి చాలా బాగుంటాయి, అవి మనం చాలా న్యూట్రల్గా ఉంటాయి హిందూలో, అవి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇవాళ డేంజర్స్ ఇన్ సీ అని ఒకటి వచ్చిందనమాట. సో డేంజర్ ఇన్ ద సీ అంటే ఏంటి, రీసెంట్గా కేరళలోని కొచ్చిన్ నియర్ టు ద కోస్ట్ మనకు వచ్చేసి MSC ఎల్సా 3 అనేసి ఒక పెద్ద షిప్ అనేది కంటైనర్తో వెళ్తుంది, 650 కంటైనర్స్తో. అది ఏమైందంటే సింక్ అయిపోయింది అనమాట. సో అది వచ్చేసి భూమిలోకి వాట్ ఎవర్ సీ బెడ్ మనకి వెళ్ళిపోయింది. సో ఇట్స్ ఇన్ ద ఓషన్ ఫ్లోర్. అండ్ దాంట్లో వచ్చినట్టయితే చాలా మనకి ఎన్నో బ్యాలెన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ డీజిల్ వాట్ ఎవర్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్ అనేది ఉందన్నమాట. సో అర్జెంటుగా మనం దాన్ని బయటకు తీసుకొచ్చుకోవాలి, లేదంటే ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. ఇంకా ఎక్స్ప్లోడ్ అయిందంటే ఇంకా మెరైన్ ఎన్వైరన్మెంట్కి చాలా డ్యామేజ్ అనమాట. సో ఇట్స్ రియల్లీ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇది చదువుకోవచ్చు. ఇందులో MSC ఎల్సా 3 షిప్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఆ తర్వాత వచ్చేసి ఇంకా పై ఆర్టికల్ స్లో అండ్ అన్స్టడీ అనమాట. దీంట్లో ఏం చెప్పారంటే కూడా ఎథ్నిక్ వయలెన్స్ ఇన్ మణిపూర్ దాని గురించి చెప్పారు. సో ఈ పేపర్లో ఏ పాయింట్ వదలడానికి వెళ్ళలేదు, టాప్ టు బాటమ్
నేను చూసుకున్నట్టయితే టాపిక్స్ వచ్చేసి మణిపూర్ వైలెన్స్ గురించి ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇంపార్టెంట్, అండ్ అలాగే డేంజర్స్ ఇన్ ద సీ ఉంది, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. కొచ్చిన్లో కేరళ గవర్నమెంట్ చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఒక పెద్ద డిజాస్టర్ని తప్పించారని చెప్పొచ్చు అనమాట. సో అది ఒక కేస్ స్టడీ లాగా. యూపీఎస్సీలో కూడా చూసుకున్నట్టయితే మెయిన్స్లో వాళ్ళు ఈ మధ్యన అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే గివ్ రీసెంట్ ఇన్స్టాన్సెస్ అని అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన చాలా ఆయిల్ స్పిల్స్ అవుతున్నాయి ఓషన్లో, మెరైన్ ఎన్వైర్న్మెంట్కి చాలా డ్యామేజ్ అవుతుంది. సో గివ్ సమ్ అక్కరెన్సెస్ అని అడుగుతాడు అనమాట. రీసెంట్గా జరిగిన భూకంపాల గురించి, అలాగే రీసెంట్గా వచ్చిన సునామీస్ని కోట్ చేయమంటాడు, వచ్చిన సైక్లోన్స్ని కూడా కోట్ చేయమని అడుగుతారనమాట. సో ఇలాగా ఈ ఆయిల్ స్పిల్స్ అవుతున్నాయి కదా ఓషన్లో. సో రీసెంట్గా అరేబియన్ ఓషన్లో అండ్ ఇండియన్ ఓషన్లో జరిగిన ఆయిల్ స్పిల్స్ గురించి కొన్ని ఇన్స్టెన్సెస్ అడుగుతాడు. సో అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టెన్సెస్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనకి బాగా అవసరం. ఇఫ్ పాసిబుల్ మీరు దీన్ని కట్ చేసుకొని పెట్టుకోవచ్చు కూడా. అండ్ ఒపీనియన్ పేజ్ వచ్చేసి 7th పేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో 7th పేజ్ వచ్చేసి ఐ గివ్ లీస్ట్ ప్రియారిటీ దాన్ 6th అనమాట. ఫస్ట్ ప్రియారిటీ నాకు 6th అండ్ దెన్ 7th ఏంటంటే ఒకే టాపిక్ మీద చాలా ఎక్కువ రాస్తాడనమాట. అంత డీటెయిల్గా ఇప్పుడు మనకి టైం ఉందనుకోండి అంత డీటెయిల్గా అనాలిసిస్ చేయొచ్చు, బట్ అది కూడా టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇచ్చిన టాపిక్ ఏంటంటే జ్యుడిషియల్ సర్వీస్లో మ్యాండేటరీగా 3 years ఉన్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని జ్యుడిషియల్ సర్వీస్లోకి తీసుకోవాలి అంటున్నారనమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరు ఇంటర్నల్గా వెళ్ళి చదువుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో ఇచ్చారనుకోండి, స్మార్ట్ మొబైల్ గురించో ఇంకేదో లేకపోతే రీసెంట్గా సోషల్ మీడియా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో అలాంటప్పుడు మీరు పెద్దగా పట్టించుకోకర్లేదనమాట. సో ఏదైనా ఒక టాపిక్ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని ఇన్డెప్త్గా వెళ్ళి చదువుకోవచ్చు. లేదంటే ఆ పర్స్పెక్టివ్ ఏంటి అనేది మనం జస్ట్ గ్యాదర్ చేసుకొని వదిలేయచ్చు. అండ్ ఇంకా కింద వచ్చేసి మూవీ మార్కెటింగ్ మానియా అన్నారు. సో మూవీ అనగానే మనకు పెద్ద అవసరం లేని టాపిక్ కాబట్టి మనం చూడక్కర్లా. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసినట్టయితే నేను పెద్దగా మొత్తం పేజ్లో ఫస్ట్ ట్రంప్ అండ్ తర్వాత 2-3 ఎడిటోరియల్ ఆర్టికల్ తప్ప నాకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం కనబడలేదు. సో వదిలేసేయండి. అండ్ సెట్ బ్యాక్ ఫర్ ట్రంప్ టారిఫ్స్, యూఎస్ కోర్ట్ బ్లాక్స్ టారిఫ్స్. సో వాట్ ఎవర్ ఫ్రంట్ పేజ్లో మనకి ఇచ్చింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ పెట్టాడు. ఇండియా హోప్స్ యూఎస్ విల్ క్లియర్ వీసాస్ ఆన్ మెరిట్. సో ఇది పెద్ద ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్కి ఇంకా అబ్రాడ్ స్టడీకి వెళ్తున్నారో, సో రీసెంట్గా ఏం చేస్తుందంటే యూఎస్ గవర్నమెంట్ హాల్ట్లో పెట్టింది కదా స్టూడెంట్ వీసా. సో దానివల్ల ఇండియాకి వచ్చే తిప్పలేంటి అనేసి దాని గురించి ఒక చిన్న మ్యాటర్ ఉందన్నమాట. అది ఒక జస్ట్ న్యూస్లో చదివి మీరు తెలుసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఫ్లాగ్స్ డిలేస్ ఇన్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్, ఇన్వైట్స్ ప్రైవేట్ ప్లేయర్స్ టు కాంట్రిబ్యూట్. సో ఇది డిఫెన్స్ రిలేటెడ్ కాబట్టి కొంచెం దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. అండ్ అలాగే మనకి వరల్డ్ న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పేజ్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి వరల్డ్ న్యూస్ ఉండాలి. సో ఈ వరల్డ్ న్యూస్లో ఇవాళ మనకి మొత్తం కూడా ఈ యూఎస్ గురించి, యూఎస్ ఏదైతే స్టూడెంట్ వీసాస్ గురించి అండ్ అలాగే మనకి సోషల్ మీడియా స్క్రూటనింగ్ ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ అవంతా కూడా పెట్టింది కదా. సో దానివల్ల అండ్ అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఏదైతే మనం ప్యాలెస్తీన్స్కి అండ్ అదర్ లైక్ దానికి స్టూడెంట్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారనమాట ఆ ప్రొటెస్ట్కి. సో ఆ ప్రొటెస్ట్లు అవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ముందే స్టూడెంట్స్ని కొంచెం ప్రాపర్గా స్క్రూటనీ చేసి చెక్-ఇన్ చేయాలి అనేసి అది కొంచెం హార్వర్డ్ యూనివర్సిటీ మీద అక్కడ స్కాలర్స్కి ఆ ఫండింగ్కి ట్రంప్ ఆపేశాడు. ఆ రిలేటెడ్ గొడవలు అయితే అవుతున్నాయి. దాని గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే మీరు చదువుకోవచ్చు, బట్ ఎక్కువ డీటెయిల్స్గా మనం ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన పని లేదనమాట. అండ్ మస్క్ టు ఎగ్జిట్ యూఎస్ గవర్నమెంట్ రోల్ ఆఫ్టర్ రేర్ బ్రేక్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో డాజ్ అని పెట్టారు కదా, సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. సో గవర్నెన్స్ ఎఫిషియన్సీలో మనకి ఎలాన్ మస్క్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఆయన ఎందుకు వైదొలుగుతున్నాడు అనేసి అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్. దీని మీద రేపు ఇంకా ఆర్టికల్ డీటెయిల్గా వచ్చేస్తుంది అన్నమాట మనకి ఎడిటోరియల్లో. అండ్ అలాగే స్పోర్ట్స్ పేపర్ వచ్చేసి గూకేస్ రిలేటెడ్ అండ్ అలాగే కొన్ని ఏషియన్ ఛాంపియన్షిప్స్ అవుతున్నాయి. సో అవి కూడా మనకి ఇచ్చారనమాట. జస్ట్ అలాగే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఇంకొంచెం ఇన్డెప్త్గా చదువుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో ఇప్పుడు వరల్డ్ న్యూస్లో కూడా ఒక 3-4 ఈ పేజ్లో ఉన్నాయి అంతే. స్పోర్ట్స్ న్యూస్, ఇండియన్ ఐపీఎల్ అవన్నీ పెద్ద పట్టించుకోక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్టయితే మనకి వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ పేపర్. సో బిజినెస్ పేపర్లో మనకి ఇవాళ సెబీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి మానిటర్ చేయడానికి ఒక న్యూ ఫ్రేమ్వర్క్ని పెట్టిందనమాట. సో రీసెంట్గా ప్రిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ మనకి అడిగారు, ఏదైనా రెగ్యులేటింగ్ అథారిటీ ఉందా, సో ఏదైనా మానిటరింగ్ చేస్తుందా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్
చాలామంది వాటిలో డబ్బులు పెట్టి లాస్ అయిపోతుంటారు, మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఏదైనా మానిటర్ చేసి, వాళ్ళ రిస్క్‌ని మానిటర్ చేసేలాగా ఏదైనా ఉందా అనేసి ఇయర్ ప్రిలిమ్స్‌లో దానికి రిలేటెడ్ క్వెషన్ వచ్చిందనమాట. సో దాన్ని రిలేటెడే ఇన్ బ్రీఫ్‌గా మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. సో దాని ప్రోగ్రెస్ ఏంటంటే సెబీ రిలీజెస్ న్యూ ఫ్రేమ్‌వర్క్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిస్క్ మానిటరింగ్ అనమాట. సో దాని రిలేటెడ్ ఇచ్చాడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని చదువుకోవాలి. బికాజ్ ఈ మధ్యన అందరూ ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. సో యూపీఎస్సీ మైట్ ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ యూపీఎస్సీ మెయిన్స్. ప్రిలిమ్స్‌లో ఆల్రెడీ అడిగింది. అండ్ సెబీ టు కొలాబరేట్ విత్ ప్రోబ్ ఏజెన్సీస్ టు సేఫ్‌గార్డ్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్‌ని సేఫ్‌గార్డ్ చేయడానికి సెబీ ఈస్ కమింగ్ అప్ విత్ సమ్ మెషర్స్ అనమాట. సో ఆ రిలేటెడ్ ఆర్టికల్ మొత్తం చదువుకోవాలి. ఓన్లీ వైట్ లిస్టెడ్ యాప్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాప్స్, రైట్? సో వాటన్నిటి గురించి. అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏఐ. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మనకి ఏఐ గురించి దెర్ మస్ట్ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ లేబర్ అండ్ ఏఐ. సో ఏఐకి అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ మనకి ఏదైతే ఇప్పుడు అందరికీ టెన్షన్స్ ఉన్నాయో, సో ఏఐ అనేది అలాగే లేబర్ అనేది వాటి రెండింటికి మధ్య ఒక సమతుల్యం ఉండాలి అనేసి ఆయన అయితే ఒక ఏదో చెప్పారనమాట. దాని గురించి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, చిన్న న్యూస్. సో ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే చిన్న చిన్న న్యూస్లు ఉంటాయో అవి జస్ట్ అని చదివేసి మర్చిపోవాలి. అది జస్ట్ వినేసి వదిలేయాలన్నమాట. ఎక్కువ అనాలిసిస్ చేయకూడదు. అలా చేసుకుంటుంటే న్యూస్ పేపర్ అంతా మనకి డే అంతా పడుతుంది అనమాట. సో జస్ట్ వినేసి వదిలేయచ్చు. సో అట్లా అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ పేపర్. సో మెయిన్ పేపర్ మళ్ళీ వచ్చి ఎడిటోరియల్లో నీకు ఏమైనా టర్మ్స్ ఫస్ట్ రీడ్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని అండర్లైన్ చేసుకొని ఇతని బుక్లో నోట్ చేసుకోవడమో, లేదంటే దాని మీద నీ ఒపీనియన్ మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి రికాల్ చేసుకోవడమో, లేదంటే ఇంకా పాసిబుల్ అయితే దీన్ని కట్ చేసుకొని ఒక దగ్గర అంటించుకొని ఎప్పుడైనా నీకు మళ్ళీ రివైజ్ చేయాలన్నప్పుడు యూ కెన్ గో బ్యాక్ అండ్ వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ అందులో ఇచ్చినవి మీకు ఈజీగా గుర్తుంటాయి అన్నమాట ఒక న్యూస్ పేపర్ కటింగ్లో అయితే. సో దట్స్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్, దట్స్ వాట్ ఐఎమ్ షేరింగ్. సో ఇప్పటికైతే ఇది. ఇంకా ఎవరికైనా తెలుగులో రోజు న్యూస్ పేపర్ గురించి ఇలా బ్రీఫ్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ టైం పర్మిట్స్ ఐల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ.